నమస్తే అండి. డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉంటుందో, భలే ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. మన మిద్దె తోటలో డ్రాగన్ ఫ్రూట్ లేదా అని చాలామంది అడిగారు. ఉందండి, లాస్ట్ ఇయర్ కూడా కాసింది. ఇక్కడ తీస్తాం కొంచెం చాలా బాగుంటుంది పువ్వు మట్టికి. ఇదిగోండి, ఇంకా అక్కడి నుంచి ఇటు వచ్చేద్దరు. కానీ వర్షాలు మనకి పెద్ద వర్షాలు పడలేదు, కానీ మన ఇంట్లో వర్షాలకి పొట్లకాయలు నానిపోయి 4 కాయలు రాలిపోయినాయండి. ఇదిగోండి కుదురుతమ్మ, నేను ఇత్తనానికి ఇట్లా పెట్టుకున్నా. ఇవి బాగున్నాయి. బీరకాయలు ఉన్నాయి, బీరకాయలు చూపిస్తాను రండి ఒకసారి. బీరకాయలు కాడి నుంచి కోసుకుంటే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫ్రూట్ ఫ్లై మన పండుగ కొట్టేస్తుందని నేను ఇది అమెజాన్లో నేను ఇట్లా వెజిటబుల్స్కి ఫ్రూట్స్కి తెప్పించుకున్నా. బీరకాయ చూడండి, ఈ సంచులు వేస్తే ఏమవుతుందంటే మనకి కొట్టకుండా పండుగ సమస్య నుంచి మనం ఇబ్బంది లేకుండా ఉంటున్నాం. మరలా ఈ సంచుల్ని నేను మరలా ఇంకొక ఆటికి వేసుకోవచ్చు. ఇదిగోండి ఈ 2 కాయలు కోసేసుకుంటున్నా. బీరకాయలు ఎంత లేతగా ఉన్నాయో చూడండి, ఎంత బాగున్నాయో బీరకాయలు. రండి, ఇట్లాగే రండి. ఇది ఇగో ఇక్కడ వేసాను, ఇది ఇంకా తయారవ్వాల. ఇదిగోండి ఇట్లా, ఇదిగోండి ఎండు బీరకాయ తయారైపోయింది, కట్ చేసేసుకుంటున్నా. ఇదిగోండి ఇత్తనం 20 రూపాయలకి 5 గింజలు పెడుతున్నారండి. అందుకని నేను ఇట్లా తయారు చేసుకుని పెట్టుకుంటున్నా. ఇదిగోండి చిక్కుడుకాయలు ఉన్నాయి, కోసుకుందాం రండి. ఇట్లా వచ్చినాయి, ఇట్లా పెట్టేస్తున్నాయి, ఇత్తనాలు వస్తాయి. రండి, చిక్కుడుకాయలు చూడండి, గుత్తులండి. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి అసలు. ఇదిగోండి రండి, గుత్తులుగా వస్తున్నా ఈసారి నేను. ఇదిగోండి చిక్కుడుకాయలు వంకాయ ఫ్రై భలే ఉంటుంది. చిక్కుడుకాయని వంకాయ. ఇదిగోండి అసలు చూడండి, ఈ గుత్తి చూడండి ఎంత బాగుందండి. కోసేస్తున్నా ఇట్లా. ఇది భలే చిక్కుడు అండి, నాకు అసలు భలే ఇష్టం ఈ చిక్కుడు. 365 రోజులు పెట్టిన ఈ చిక్కుడుకాయలు మట్టికి కాస్తాయి. అందుకు నేను మన మిద్దె తోటలో కంపల్సరీ ఈ చిక్కుడిని పెంచుకుంటున్నా. ఎందుకంటే భలే చిక్కుడుకాయలు తిన్నంత ఫీలింగ్ ఉంటుంది. ఇత్తనాలండి, ఇత్తనాలు ఎంత బాగున్నాయండి. ఇదిగోండి అసలు ఎంత బాగున్నాయో చిక్కుడుకాయలు. మీకు చామాకు చూపిస్తాను రండి ఒక్కసారి. ప్లేస్ లేక పద్మాండికి ఆశ ఎక్కువ అని చెప్పా కదా. ఇదిగోండి చామాకు చూడండి. మా తోడుకోడలు చెప్పింది, పద్మక్క దీంతో పప్పేసి వండక్క చాలా బాగుంటుంది ఈ ఆకు అని. ఈసారి ఆకుకూర వండినప్పుడు చామాకు కోసి పప్పు కూర వండుతాను. మరలా ఊడిస్తానికి ఇబ్బంది అవ్వకూడదని చెప్పి మళ్ళీ ఇట్లా పక్కన పెట్టేసుకుంటా. ఈ చామాకు నీడని పెట్టినా కూడా బాగా వస్తుంది. చామదుంపలు, మన చామదుంపలతో వచ్చిన ఆకు. ఇదిగోండి గోరింటాకు కొయ్యాలి. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము, ఆషాఢంలో గోరింటాకు కొయ్యలేపోయా. ఎంత బాగుందో చూడండి. కొయ్యాలి, కోసి పెట్టాలి. మా అమ్మకి ఇష్టం చాలా గోరింటాకు, కానీ కొయ్యలేపోయా ఈసారి. ఇదిగోండి ఆల్బుకర బొప్పాయి ఇక్కడ పెట్టాను, గోరింటాకు, సేకాయకాయ ఆకు. ఇదిగోండి కమలా నిమ్మ మంచి కాయలు, ఆకులతో కాయలు ఎట్లా ఉన్నాయి చూడండి, దగ్గరికి వస్తే కనపడతాయి. అన్ని కాయలే చెట్టు నిండా. ఇదిగోండి ఇన్ని వచ్చినాయి బీరకాయలు, చిక్కుడుకాయలు. ఇప్పటికి ములక్కాయలు ఉన్నాయి, కోద్దాము రండి ఒకసారి వచ్చేయండి. ఇట్లా ఇట్లా పచ్చిమిరపకాయలు చూద్దరు, కానీ అసలు పచ్చిమిరపకాయలు భలే కాసినాయి. ఇదిగోండి ఇట్లా 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 వచ్చింది. ఈ బీరకాయలని కొయ్యకుండా ఏం చేస్తానంటే ఇత్తనానికి ఉంచేసుకుంటా.
4 గింజలు వచ్చినా మనకు బీరకాయలు మంచిగా ఉంటాయి. పచ్చిమిర్చి మట్టికి నేను నిజంగా చెబుతున్నాను, ఎప్పుడో నారేసాను కాయవు అనుకున్నాను, కానీ మంచిగా కాస్తున్నాయి. ఇదిగోండి ఎంత బాగా కాస్తున్నాయో. ఇటు రండి, బెండకాయలు అవి ఇప్పుడే కోసుకుని వెళ్ళాను నేను. ఇదిగోండి తర్వాత కడతాను, రండి ఇటు ఇట్లా వచ్చేయండి. ఇదిగోండి అసలు పచ్చిమిర్చి ఇంత హైట్ అయింది ఏంటండి. చెట్టు 12x12 గ్రో బ్యాగే. మేకల ఎరువు, నేను ఇచ్చే పోషకాలు, బియ్యం పిండి, బెల్లం నీళ్ళు నేను బయటకి ఇచ్చాను చూసారా ఎండాకాలం. అసలు ఈ నీళ్ళు మంచి నీళ్ళు అండి. ఇవ్వండి అసలు ఈ పచ్చిమిరపకాయ అసలు ఎంత బాగుందో రౌండ్. నేను ఎప్పుడో తెచ్చి ఇది 4 కాయలు పండిన వాటిని నారు పోసుకున్నా. ఇదిగోండి భలే వచ్చినాయి అసలు. నిన్న తమ్మకాయలు దొండకాయలు కోసాను. ఇదిగోండి ఎంత బాగున్నాయి. గుండు పచ్చిమిర్చి, గుండు చాలా బాగా కాసినాయి. వంకాయల కాడి నుంచి స్టార్ట్ చేద్దాము రండి. మర్చిపోయా ఇంకోటి మీకు. ఇదిగోండి బత్తాకాయలు, కమలాకాయ అని తీసుకుంటే ఇది బత్తాయి అయ్యింది. ఇదిగోండి చెర్రీ టమాటాలు చూడండి, చెర్రీ టమాటా పండినవి. ఇగోండి చెర్రీ టమాటా. ఎంత బాగున్నాయి చూడండి, ఎంత బాగున్నాయి. పండిన కాయలు పక్షులు కొట్టేస్తాయి అని జాగ్రత్త చేశాయి. టమాటా దీని అంత టేస్ట్ ఎక్కడా రావట్లా. మనం ఏ కూర వండినా ఈ టమాటా టేస్ట్ రాదు. ఎంత బాగున్నాయి చూడండి చెర్రీ టమాటా. ఈ సంవత్సరానికి ఇది ఫస్ట్ కాపు. ఇదిగోండి ఈ సంవత్సరానికి చెర్రీ టమాటా మొదటి కాపు. ఒక్కసారి మనం ప్రూనింగ్ చేస్తే చెట్టు ఎంత అందంగా వస్తుందని. నేరేడు చెట్టు చూడండి ఒక్కసారి వెనక్కి తిరిగి. ప్రూనింగ్ చేశానండి చెట్టు. మనం కొమ్మ కత్తిరింపులు చేస్తే అంత అందంగా రౌండ్ షేప్ వస్తుంది చక్కగా. ఇవి డిప్లో పోసి వస్తానే. ఎంత బాగున్నాయో. ఇదిగోండి వంకాయలు చూడండి. ఏం వంకాయ అండి ఇది, అసలు ఏం వంకాయ. ఎంత లావైనా కూడా లేతగా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో లేత, ఎంత బాగుందో అసలు. ఇంకా ఉన్నాయి, ఇది ఇంకా ఉంచుతాను. ఇది ముదిరినాక కోసుకుందాం. ఇదిగోండి ఇటు రండి. సూపర్ వంకాయలండి. అసలు వంకాయలు అయితే ఈ సంవత్సరం నిజంగా చెబుతున్నా. ఇదిగోండి పండుగ ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ టైం వంకాయని కొట్టింది. మనం ఇది తీసుకెళ్ళి డస్ట్బిన్లో జాగ్రత్తగా వేయాలి. అమ్మో పండుగల మట్టికి బాబోయ్, పక్కలమ్మటాయి కూడా మన పెట్టిన టాబ్లెట్కి మహత్యానికి వచ్చేస్తున్నాయి. ఇక్కడి నుంచి మెయిన్ వంగ తోట దగ్గరికి వెళ్దాం రండి. వంగ మొక్కలన్నీ 12x12 గ్రో బ్యాగే. నేను ఎండాకాలం ఇచ్చిన లిక్విడ్స్కి అసలు ఒక్కసారి ఇటు రండి. ఈ వంకాయలు ఏంటండి, అసలు ఈ వంకాయలు ఏంటండి బాబు, ఎన్ని వంకాయలు చూడండి. అసలు వంగ ఫుల్. ఇక్కడి నుంచి కోసుకుందాం ఇక. ఇదిగోండి ఇవన్నీ కోసేస్తా. అసలు ఎన్ని వంకాయలు అంటే కొంచెం పెద్ద అయినాక అవి ఇంకోసారి కోస్తాను. కొంచెం ముదిరి లావుగా ఉన్నాయన్నీ కోసుకుందాం.
ఎట్లా ఉన్నాయి చూడండి చెట్టుని, మళ్ళీ ఇంకోసారి రెడీగా ఉన్నాయి. అసలు అన్నీ ఎక్కడ చూసినా వంకాయలే. ఇదిగోండి తెల్ల వంకాయలు అయితే కోసేయాలండి. తెల్ల వంకాయలకి ఇటు రండి. ఇదిగోండి తెల్ల వంకాయలు అయితే అసలు ఇటు రావాలి మీరు, ఇటు వచ్చి చూడాలి ఈ వంకాయలు ఏంటి. వంకాయలు ఏమంటారో మరి, వంకాయ ప్రపంచం ఏమంటారో నాకు తెలీదు తెలుగులో. వంకాయలు మన మిద్దె తోటలో వంకాయలు వర్షం. నాకు తెలిసిన భాష చెబుతున్నాను. వంకాయలు వర్షం. తెల్ల వంకాయలు బాగా వచ్చినాయి ఈసారి. అసలు అబ్బా ఏమున్నాయండి, మల్లెపూలాగా ఉంది అసలు ఈ వంకాయ అయితే. మల్లెపువ్వే వంకాయలు. ఈ తెల్ల వంకాయలు మట్టికి చిన్నగానే కోసుకుంటేనే బాగుంటున్నాయి. అంత బాగానండి. చాలు, ఈ వంకాయతో ఆపేస్తా. మరలా ఇంకా 4 రోజులకి మళ్ళీ కోసుకుందాం ఈ వంగ తోటలో నుంచి. చాలు మనకి వంకాయ చిక్కుడుగా ఎగురేస్తా ఈసారి. ఎంత బాగుందో చూడండి వంకాయలు. చాలు ఇవి ముదురుకాయలు కోసుకుంటా. మళ్ళీ 4 రోజులకి మళ్ళీ వంకాయలు కోసుకుంటా. రండి రేగ్గాయలు చూపిస్తా మీకు. ఏమున్నాయండి రేగ్గాయలు చూసారండి, అసలు లావు చూసారండి ఎట్లా ఉన్నాయో. ఇప్పుడు రేగ్గాయలు రోడ్డు మీద ఇది అయితే కోసుకోవచ్చండి. ఇది కోస్తాను. ఒక కాయ కోసుకుందాం. ఒక కాయ కోసినా కూడా ఇట్లా కట్టాము ఊరికే ఈ కాయ. ఇదిగోండి ఇంకా 2 రోజుల దాకా కోస్తే ఇంకా బాగుంటుంది. కోసి తినమంటున్నారు. 2 కాయలు కోస్తున్నా. ఇదిగోండి ఇక్కడ పెడదాం. 2 రేగ్గాయలు, ములక్కాయలు కోస్తా. కోస్తున్నా. ఈ కత్తిరి కనపడదు మనకి. పడి అయ్యండి. ఇగోండి 2, ఇంకా 2 ఉన్నాయి కోస్తా. మూడు కాయలు కోసా. ఇంకొక కాయ అట్టు ఉంది, కోసుకొస్తా. అసలు పెద్ద కాయలు ఇంకా ఉన్నాయి. 4 కాయలు కానీ అయ్యి ఇంకోసారి కోస్తాయి అందం. ఇవ్వండి 3 కాయలు కోసాను. ఇంకా 2 కాయలు అట్టు ఉన్నాయి. ఇంకా ఈ సాయంత్రం కోంచుతా ఈ 3 ములక్కాయలు. అసలు నిమ్మకాయలు, జాంకాయలు, అసలు మలబరీ ఏంటి, ఒకటేంటి, పుదీనా కొయ్యాలండి, కొద్దాం. ఇదిగోండి ఈ జాంకాయ. ఈ జాంకాయ కూడా బాగా వచ్చింది. జంబో వంకాయలు, బీరకాయలు, చెర్రీ టమాటా, రేగ్గాయలు, చిక్కుడుకాయలు, జాంకాయ, పులక్కాయలు. మిద్దె తోట ఉంటే ఎన్ని లాభాల్లో చూడండి. ఇంత హ్యాపీగా ములక్కాయలు కోసుకుంటున్నాము, జాంకాయలు, రేగ్గాయలు, చెర్రీ టమాటా. ఏం వండుతానో తెలీదు. ఇంకా ఇంట్లో దొండకాయలు ఉన్నాయి, తమ్మకాయలు కోసాము అన్న. ఎంత హ్యాపీ అండి.
హ్యాపీగా చక్కగా సంతోషంగా మిద్దె తోటలోకి వస్తాం. ఇట్లా మనకు కావాల్సిన కూరగాయలు కోసుకుంటాం. పుదీనా ఉంది, పుదీనా కొయ్యలేదు. ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.